చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ, హైవేపై దిగిన ప్రధాని నరేంద్ర మోడీ విమానం. అస్సాంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్య భారతంలో ఏర్పడిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. ఈ ఫెసిలిటీ చైనా సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాని మోడీ దీన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వాయుసేన ప్రత్యేక విన్యాసాలను ప్రదర్శించింది. ఈ ఫెసిలిటీ గురించి మోడీ ఇప్పటికే ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. క్లిష్ట సమయంలో సహాయ కార్యకలాపాలకు, అత్యవసర ప్రతిస్పందనకు ఈ హైవే కీలకమని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ల్యాండ్ ఫెసిలిటీ కీలకమని ప్రధాని వెల్లడించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో దిబ్రూగఢ్ ఎయిర్పోర్ట్, చబువా ఎయిర్పోర్ట్స్ స్టేషన్లో కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి ఉంటే ఈ ELFను ఒక ప్రత్యామ్నాయంగా వాడతారు. దాంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు భారత వాయుసేన వేగంగా స్పందించేందుకు వీలవుతుంది. టేకాఫ్ మరియు ల్యాండింగ్కు అనుకూలంగా దీనిని డిజైన్ చేశారు. పశ్చిమ, ఉత్తర, మధ్య భారతంలో ఇప్పటికే ఈ ELFలు ఉన్నాయి. చైనాతో సరిహద్దు వివాదాల వేళ ఈశాన్య భారతంలో దీన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది వాయుసేనకు అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది.